ప్రైజ్ దలాల్ ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట మీ అందరికీ శుభములండి. సామెతలు 6వ అధ్యాయం 31వ వచనం నుంచి 35వ వచనం వరకు మనం బైబిల్ ధ్యానం చేద్దాం. వాడు దొరికిన ఎడల ఏడంతలు చెల్లింపవలెను, తన ఇంటి ఆస్తి అంతయు అప్పగింపవలెను. జారత్వము జరిగించేవాడు కేవలము బుద్ధిశూన్యుడు, ఆ కార్యములు చేయువాడు స్వనాశనం కోరువాడే. వాడు దెబ్బలకు అవమానములకు పాత్రుడును, వానికి కలుగు అపకీర్తి ఎన్నటికి తొలగిపోదు. భర్తకు పుట్టు రోషము మహారౌద్ర్యము గలది, ప్రతీకారము చేయు కాలమందు అట్టివాడు కనికరపడడు. ప్రాయచిత్తమైన నీవు చేసినను వాడు లక్ష్య పెట్టడు, ఎంత గొప్ప బహుమానము నువ్విచ్చినను వాడు ఒప్పుకొనడు. ఈ వచనాల్లో మనం ఏమి చూడగలమంటే, జారత్వం చేసిన వారికి శిక్ష తప్పకుండా వచ్చునని దేవుడు చెప్తూ ఉన్నాడు. ఎందుకంటే వ్యభిచారము దేవుడికి నచ్చదనమాట. భర్త ఎంత మాత్రము దాన్ని అసహించుకుంటాడని కూడా, అంతేకాకుండా అతను వేసే శిక్షకు పాత్రుడని కూడా ఇక్కడ తెలియపరుచుతుంది. అర్థమైందా పిల్లలు? మీ శరీరాన్ని మీరు పవిత్రంగా కాపాడుకుందుకుందరుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.